అయ్యా మీరు ఇప్పుడు ఎక్కడుంటున్నారు? ఊరు చివర గుడి దగ్గర ఉంటున్నాం. అలాంటి దరిద్రులతో మీకెందుకండి? మీరొస్తే మిగతా కార్యక్రమాలు పూర్తి చేసుకోవచ్చు. వస్తున్నా. అక్క ఆ రోజు ముద్దు పెట్టుకుంటుంటే ఆ పాపిగాడు వచ్చి కొట్టాడు. ఇప్పుడు నడి రోడ్డు మీద ఏమైనా చేస్తాం. ఎవడొచ్చి కాపాడుతాడో చూద్దాం. చెంపురా. మీ దండం పెడతాను. వాడు ఎక్కడున్నాడో చూడండి. ఈరోజు మిస్ కాకూడదురా. అదిగో అక్కడ ఉందిరా. వాళ్ళు చేసిన తప్పేంటి? అదేమన్నా నీ పెళ్ళామా? పెళ్ళం కాకపోతే ఎవరి మీద సుత్తు తీసుకుంటున్నట్టు ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయిని తెచ్చుకొని ఇలా నీ దగ్గర ఉంచుకుంటే అర్థం ఏంటి? అంటే ఆ అమ్మాయి నా పెళ్ళమైతే తప్ప అడిగే హక్కు నాకు లేదు అంటాం. చిరుజల్లు కురువంగ చిలకమ్మ కూయంగ చిలిపిగానే ఉన్నది. మనసంత విప్పంగా మాటేమో చెప్పంగా మాయగానే ఉన్నది. ఇన్నాళ్ళు నువ్వు బండోడు అనుకున్నాను, నీకు మనసే లేదనుకున్నాను. మంచి పని చేశావు. వెళ్ళండి, ఈ మనుషుల మధ్య నుంచి దూరంగా వెళ్ళి బతకండి. పాపి,
ఊరి చివర నా పొలం ఉంది, అక్కడికెళ్ళి సంతోషంగా బతకండి. పదండి. అదేం కుదరదు. ఈ ఒక్కరోజు నాతో గడపొచ్చు కదా. అమ్మవారికి నైవేద్యం పెడితే చూపు వస్తుందని పంతులు గారు చెప్పారు. అందుకే ఇలా. నా గురించి మీరు అంతగా కష్టపడాలా? ఏం కాదు గానీ రా 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 రా. నేను ఇక్కడే ఉంటాను. ఎండలో వద్దు, ఇంటి దగ్గరే కూర్చో. హే హే తాననానానా హే హే తారేనానానా నా చిన్నోడా నచ్చినవాడా మెచ్చిన మునగాడా నా మనసంతా నిండినవాడా వీడని చెలికాడా నా అందం చందం అన్నీ నీవేలే ఈ పుత్తడి బొమ్మకు ఊపిరి నువ్వేలే మదిలో ప్రేమ నీదేలే, పలికే మాట నిజమేలే, నీకై తోడు ఉంటాలే, ఎన్నడు నిన్ను వీడనులే, ఆ బ్రహ్మే నాకు బహుమతి ఇచ్చాడే, ఈ భామకు నన్నే బందీ చేశాడే. జతలో బ్రతుకే హాయిగా సాగాలి, ప్రతి జన్మకు నువ్వే నా జతగా ఉండాలి. దేవుడు కరుణించి వరమే అందించే, ఉంటది నా కోసం నేను జంటగా పంపాడే. ఇలాగే కలకాలం నువ్వుంటే నా వెంటే, క్షణాలే యుగమైన ఇష్టమే. ఇదేలే అనురాగం, ముడిసే అనుబంధం, లిఖించే విధి ముందే మన కదా. జన్మ జన్మలో నీ జతగానే ఒకటై పోనా నా ప్రియ నేస్తమా. అరే ఇద్దరి ముద్దుల యుద్ధము చేద్దామా, హాయ్ ఇక నిద్రలొద్దని రేయికి చెబుదామా. హాయ్ నా చిన్నోడా నచ్చినవాడా మెచ్చిన మునగాడా నా మనసంతా నిండినవాడా వీడని చెలిగాడా. పవిత్ర, ఏంటి నీలో నువ్వే పాడుకుంటున్నావు? హృదయమంతా ఆనందం నిండితే ఈ లోకం ఎంత అందంగా కనిపిస్తుంది కదా. అవునా, నువ్వెలా చూస్తున్నావు? చెప్పనా చెప్పేనా మనసుతో. లేదు, నీకంటిగా చూపినమని దేవుని అడదవరా. కౌగిలి కోవెల్లో కొలువై ఉంటాలే, నీ సగ భాగాన్నై నీ తోడుగా ఉంటాలే. చల్లని రాత్రుల్లో మల్లెల పొదరిల్లో వెచ్చని నా ఒళ్ళు నిన్ను నిద్దురపుచ్చేనా. ప్రియాతి ప్రియమైన ప్రియాని ఒడిలోన, సుఖాల సుడిలోన దాగనా. జగాన్ని కదిలించి కదంటే మనదేలే, చరిత్ర నిలిచేను మన ప్రేమ. పవిత్ర, పవిత్ర, అక్క, బావకి బొబ్బలు వచ్చాయి, అందుకే తినలేకపోతున్నాడు. కమ్మ
కమ్మగ నువ్వే తినిపిస్తుంటే అమ్మగతో చావే హాయిగా నన్నే లాలిస్తూ నా లివి అయినావే చలి నిన్నిక ఎన్నడు ఈడలు అంటున్నా నా ప్రాణం సర్వం నువ్వని చెబుతున్నా చూడండి మిస్టర్ పాపి, టెస్టులు చేసిన దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఆమెకు చూపు వస్తుంది. 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కాకపోతే ఎంత తొందరగా ఆపరేషన్ చేస్తే అంత మంచిది. లేట్ అవుతే చూపు రావడం కష్టం కావచ్చు. సరే డాక్టర్. నేను ఒప్పుకోనండి. మీరు నా కోసం ఇన్ని రోజులు చేసింది చాలు. పవిత్ర 2 సంవత్సరాలే కదా. ఊరుకోండి. మిమ్మల్ని వదిలి 2 సంవత్సరాలు కాదు కదా, 2 నిమిషాలు కూడా ఉండలేను. పిచ్చి పవిత్ర, నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తున్నాను చెప్పు. 2 సంవత్సరాలు నీకు ఆపరేషన్ చేయించమన్నారు. నీకు చూపక్కర్లేకపోయినా నా పవిత్ర నీ కళ్ళతో చూడాలి. నా కోసం ఒప్పుకో ప్లీజ్ పవిత్ర. సరే, మీ ఇష్టం. కార్తీక్ చదువు పాడకూడదని వాడిని హాస్టల్లో చేర్చాను. నేను వచ్చేంత వరకు నీకు తోడుగా రత్తాలుంటుంది. వస్తాను. ఏమా, తాగడానికి కొంచెం నీళ్ళు ఇస్తావా? ఆమె ఎవరు? ఆమె గురించి మీకెందుకు? నీళ్లు తాగారుగా, వెళ్ళండి. అంత కోపం ఎందుకులే? ఆ కట్ట నీదే. అర్థం కాలేదా? అర్థం అయ్యేలా చెప్తాను విను. ఆ గుడ్డి రంభని మా సొంతం చేస్తే ఇలాంటి 10 కట్టలు నీ చేతికొస్తాయి, లేదా ఈ కట్ట మా చేతికి వస్తుంది. చెప్పు, ఈ కట్ట తిరిగిస్తావా, 10 కట్టలు తీసుకుంటావా? సరే గాని ఆ మిగతా 9 కట్లేయి. పనయ్యాక. సరేలే. అమ్మా, పాలు తీసుకొచ్చాను, తీసుకోండి, తాగండి. రత్తాలు, నా కళ్ళు తిరుగుతున్నాయి ఎందుకు? ఏం లేదమ్మా, కొంచెం తాగండి. వద్దు. ఇంకొంచెం తాగండమ్మా. వెళ్ళండి.
సూపర్. మా లగేజ్ ఇక్కడే పెడుతున్నాము. దానికి ఏమైనా అయిందా? రేయ్, నిజంగా అదృష్టం అంటే మనదేరా. లేకపోతే దాన్ని తాకడానికి కూడా అర్హత లేని మనము రోజు తనివి తీర అనుభవిస్తున్నాము. బాగా చెప్పు. ముక్కేరా. ఏమందంరా, ఎన్ని రాత్రులు జాగారం చేసినా తనివి తీరనందం. ఏదేమన్నా ఈ అదృష్టానికి కారణం రత్తమేరా. మన డబ్బుకి ఆశపడి దాన్ని మనకు అప్పగించింది. అవునరా. శబాష్. కానీ ఒరేయ్, ఆ గుడ్డిదానికి మత్తు పెట్టి మనకు అప్పచెప్పకపోతే అంత అందగతిని అనుభవించే ఛాన్స్ మనకెక్కడదిరా. పాపం, ఆ గుడ్డిదానికి వచ్చిన కడుపు మన వల్లే అని మనకు తెలుసు, కానీ ఆ విషయం ఆ గుడ్డిదానికి తెలియదంటారా? నోర్మోయిరా, దానికి మన వల్లే కడుపు వచ్చిందని గ్యారంటీ ఏంటి? దాని మూడు వల్ల వచ్చి ఉండొచ్చు, ఎవరికి తెలుసు? నో మోయ్, సంవత్సరం నుంచి డ్యూటీలో ఉన్న మన వల్ల కాక సంవత్సరం క్రితం దుబాయ్కి వెళ్ళిన వాడి వల్ల అవుతుందా? ఆ విత్తనం మందేరా. ఏమో బాబు, నాకైతే భయంగా ఉంది. ఇన్నాళ్ళు ఎక్కువ కాలం దాన్ని మత్తులోనే ఉంచుతున్నాం. నెలలు నిండాయి కాబట్టి మత్తిస్తే ప్రమాదమని ఇవ్వట్లేదు. దానికి మెలకు వచ్చినప్పుడల్లా నా కడుపేంటి ఎత్తుగా ఉందని అడుగుతుంది. గ్యాస్ ప్రభావం అని దాన్ని నమ్మిస్తున్నాను. ఏమవుద్దో ఏంటో. ఏమీ కాదు, మేం చూసుకుంటాం, నువ్వు బో. ఏరా, ఇప్పుడు దాని మొగుడు దుబాయ్ నుంచి వచ్చి, ఛీ పాపాత్మురాలా, నేను లేని సమయం చూసి ఇంతకు తెగిస్తావా అని దాన్ని బయటికి గెంటేస్తాడు. అప్పుడు నీది జాలిగుండే కదా, అలా తోసేస్తే నువ్వు ఉంచుకో. హలో. అలాగా, ఎప్పుడు? సరే, ఇప్పుడే వస్తున్నాను. ఏమైందిరా? మా ఆవిడకి నొప్పులు మొదలయ్యాయంట, హాస్పిటల్ తీసుకెళ్ళాలి. పవిత్ర, ఒక్కసారి లోపలికి వెళ్దామా? ఛీ. ఈ రోజుకి మూడో రోజు. ఓకే ఓకే ఓకే. వద్దక్క, నువ్వు చావద్దక్క, నా మాట వినక్క. వద్దక్క, వదలు. వద్దక్క, వదలరా. నాలాంటి పాపాత్మురాలు బతకూడదు. వదలు, వదలరా. నువ్వు పాపాత్మురాలు కాదక్క, నా మాట విను. నీ పేరేంటి? కార్తీక్. మీ అక్కకి డెలివరీ అవ్వటానికి ఇంకా టైం పడుతుంది కార్తీక్. సరే. ఇంతకి మందులకి నీ దగ్గర డబ్బులున్నాయా? తీసుకోండి. సరే, ఇక్కడే కూర్చో. ఏమైనా కావాలంటే చెప్తాను, నువ్వు తీసుకొద్దువు గాని.
మీ అక్కకి మగపిల్లాడు పుట్టాడు. మీతో కొంచెం రహస్యంగా మాట్లాడాలి. రహస్యంగానా? అవును. పద. మా అక్కకు పుట్టిన పిల్లవాడిని ఈ హాస్పిటల్లో ఇంకో ఆవిడికి పుట్టిన పిల్లవాడి పక్కలో చేర్చాలి. ఏంటి నువ్వనేది? మీ పిల్లవాడిని వాళ్ళ పిల్లవాడిగా చేయాలా? ఎందుకు? కారణాలు అడగకుండా చెప్పింది చేయడానికి మీకెంత కావాలి? ఇది సరిపోతుందా? కానీ ఈ రహస్యం మన ఇద్దరిలోనే ఉండాలి. అలాగే. సరే. సార్, కంగ్రాచులేషన్స్, మీకు కమలి పిల్లలు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. సుశీల, అక్క 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 ఆగక్క, ఆగక్క, మాట వినక్క. ఏంటక్క ఇది? నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నేను ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? ఇంకా ఏం మిగిలిందని బ్రతకాలిరా? నన్ను చావనిరా, నన్ను చావని. వద్ద